ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫైనల్స్ చేరుకున్న టీమ్స్ బి అండ్ సి టీమ్స్. సో అక్కడ మా కెప్టెన్స్ అందరూ కూడా ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం అన్నట్టు డిస్కస్ చేసుకుని సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక నిర్ణయాన్ని టాస్ వేస్తున్నారు. సో సి టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. సో బి టీమ్ ఫస్ట్ బ్యాటింగ్. Baby over. Baby over. ఈయన మా సేఫ్టీ డిపార్ట్మెంట్. ప్లేయర్స్కి ఇబ్బంది రాకుండా స్ప్రే తీసుకొని వచ్చారు. సో మా గ్రౌండ్ అంతా ఇంత కలర్ఫుల్గా ఉందంటే దానికి కారణం మా ఆర్గనైజర్స్. చాలా అంటే చాలా బాగా చాలా రిచ్గా ప్లాన్ చేశారు ఈ సంవత్సరం గేమ్స్ అన్నీ కూడా. ఉదయం జరిగిన మ్యాచ్ ఏ టీంకు మరియు బి టీంకి జరిగింది. ఈ టీంలో హోరాహోరీ పోటీలతో బి టీం వాళ్ళు 108 రన్స్ కొట్టారు, ఏ టీం వాళ్ళు 103 రన్స్ కొట్టారు. అయితే అద్భుతమైన ప్రతిభను కనబరిచినటువంటి సూర్య, గోవిందు, కిరణ్ కుమార్, త్రిమూర్తి నలుగురు మాత్రమే ఆడారు. అయినా బాగా పోటీ ఇచ్చి చివరికి తుట్టిలో తప్పినటువంటి విజయము. ఏది ఏమైనాను ఏ బి 23 సోదరభావంతో కలిసిపోయి విజయాన్ని అందరూ ఆస్వాదిస్తున్నాం. థ్యాంక్ యూ. మేము విన్నిచ్చింది మీకు ఏ టీం విన్నిచ్చింది న్యూ ఇయర్ గిఫ్ట్ కింద ఇచ్చాము. మీరు ఏ టీం ఇది బి వాళ్ళకి ఇచ్చింది. మీరు చాలా కష్టపడ్డారు ఓకే. కానీ మా టీము నంబరు కొట్టిన షాట్లకి అన్ని చూసి మీరు భయపడిపోయి ఓవర్లో 3 బాళ్ళు మీకు ఇచ్చారు, తర్వాత 3 బాళ్ళు మార్చారు. అది కరెక్ట్ కాదు. అది రాంగా రైటా మీరు నిర్ణయించుకోండి, ఓకేనా? మేము ఇచ్చిన టార్గెట్కి రీచ్ అయ్యాం లేదా? మీకు ఒకరికి భయం పుట్టింది, రక్త కన్నీరు, అది మీరు జీవితంలో నిర్ణయించుకోలేరు, ఓకేనా? क्या बोलो वो करेक्ट है नहीं है? बोलो यार, क्या बोलो वो करेक्ट है नहीं है? हाँ तेरा ओवर क्या 3 बॉल है 6 बॉल है? बोलो यार 10 बॉल. మార్నింగ్ మ్యాచ్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. మా మార్నింగ్ వారమే మేము టాస్ గెలిచాము, కానీ మేము బౌలింగ్ ఎంచుకున్నాం, మీరు బ్యాటింగ్ తీసుకున్నారు. మీ టార్గెట్ కి మేము రీచ్ అయ్యి మేము విన్ దగ్గరకు వచ్చేసాం. మీరు అంటే ఇంకోటి ఒక బేబీ ఓవర్ ఇవ్వడం మీద అది కష్టం, అది ఇవ్వకూడదు. కానీ ఇచ్చారన్నది అది పెద్ద రాంగ్. మీలో ఒంట్లో ఒక్కొక్కరికి భయాలు పుట్టి ఓవర్ మార్చారు, అది కరెక్ట్ కాదు. అది ఒక్కొక్కడికి చూపించింది. ఇప్పుడు మూర్తి అన్నాడు ఆరెంజ్ టీం జ్యూస్ మొత్తం పిండిచారు అంటున్నాడు మూర్తి. 8కి టార్గెట్ కి మీ టీమ్ కి చుక్కలు చూపించారు, అది ఇంకా మూర్తి టీం తర్వాత చూద్దాం. ఇప్పుడు నువ్వు గాలి లేపుతావో ఆకాశమే లేపుతావో పిండుతావో నీ ఇష్టం అది. కానీ అందరూ కలిసికట్టుగా మ్యాచ్ ఆడుకుందాం, ఆనందంగా వెళ్దాం. ఎవరు తగులు తెచ్చుకోకండి, తగులు తెచ్చుకోకుండా ఆనందంగా పోదాం. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు ఆల్. Again, congratulations to B team. Final గా కప్పు గెలిచి అందరూ హృదయాన్ని దోచుకున్న టీం B team. మా B team కి కొండంత అండగా ఉన్న మా హైట్ సార్ తో మాట్లాడతాం. B team అంతమంది కూడా కంగ్రాచులేషన్. ఆల్ పర్సన్ చాలా బాగా ఆడారు. 4 బ్యాట్లు కూడా మంచి విన్నింగ్ లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఆడారు. సేమ్ ఇలాగే ఫ్యూచర్ కూడా ఇలాగే ఉండాలి. మన టీమ్ కి అంత హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ మా బౌలింగ్ కోచ్ సురేష్ సార్ తో మాట్లాడదాం. ఈ విజయం మా టీం
ఈరోజు మేము ఇంత హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటున్నామంటే, ఇంత ఆనందంగా ఉన్నామంటే దానికి ఒకే ఒక కారణం మా మేనేజర్ సార్. స్టాకింగ్ దగ్గరలోనే ఉంది అన్నప్పుడు ప్రతి ఒక్క ఇన్ఛార్జ్కి ఎంత ప్రెజర్ ఉంటుందో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే సంవత్సరానికి ఒక్కసారే కదా, ఈ 4 రోజులు పాపం వాళ్ళందరికీ గేమ్స్కి పంపిద్దాం అని ఆలోచించిన ప్రతి ఇన్ఛార్జ్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టాకింగ్ దగ్గరలో ఉందంటే ఎంత ప్రెజర్ వాళ్ళ మీద ఉంటుందనే విషయం మనందరికీ తెలుసు. అయినా సరే మేము ఎలా అయినా మేనేజ్ చేస్తాం, ఈ సంవత్సరానికి ఒక్కసారే కదా వాళ్ళని ఆడుకొనిద్దాం అని చెప్పి పంపించిన ప్రతి ఒక్క ఇన్ఛార్జికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు మనం సి టీంతో మాట్లాడదాం. సో విజయం ఎవరిదా అనేది ఏం కాదు, అందరూ సరదాగా ఆడుకున్నాం ఈ 4 days కూడా. సో అందరూ బాగా సరదాగా ఎంజాయ్ చేసాము గేమ్స్ పేరుతో. ఇప్పుడు వాళ్ళ కెప్టెన్తో మాట్లాడదాం. బాధపడాల్సిన విషయం అసలే లేదు, అందరూ విన్నర్స్. సో ఇప్పుడు మన కార్తీక్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం అందరూ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఆడారు. ఆటలో గెలిపోవటం అనేది సహజం, కానీ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించినందుకు మా టీం అందరికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన ప్రతి స్పోర్ట్స్ కమిటీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఏ టీం ఇది బి టీం వాళ్ళకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే వాళ్ళు విన్ అయినందుకు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ హరీష్ బ్రో మాట్లాడుతారంట. ఇంకోటి ఏంటంటే ఇది వరకు క్రికెట్ మ్యాచ్ బాగా ఆడడం జరిగింది. నెక్స్ట్ వాలీబాల్లో మేము విన్నర్ గా ఉండాలని మాకు బాగా కోరిక ఉంది. ఖచ్చితంగా విన్నర్ గా ఉంటాము. నెక్స్ట్ బ్రో, నెక్స్ట్ వాళ్ళు బౌలింగ్ కోచ్ మూర్తి గారితో ఎందుకలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బాగా ఎంకరేజ్ చేసి బాగా గేమ్ ఆడారు. కాకపోతే ఒకటి త్రో బాల్ వేయడం వల్ల మా టీం ఫైనల్ వరకు వచ్చి కొద్ది కష్టకాలను అనుభవించాం, అంతే తప్ప మీ ఓడిపోలేదు. ఏదైనా అందరూ సహకారంతో మేము ఈ స్టేజ్ వరకు రావడానికి కారణం ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల త్రో బాల్ వేసి మమ్మల్ని టయానికి ఫీల్డింగ్ లోకి రాకుండా కొన్ని అనివార్య కార్యాలు ఫీల్డింగ్ కి కూడా ఇన్ టైంలో రాకపోవడం వల్ల మా మ్యాచ్ ఓడిపోవడం గల కొన్ని కారణాలు ఉన్నాయి. పర్సనల్ ఈగోలు పెట్టుకొని కూడా ఈ విధంగా చేసే కారణం మెయిన్ అది. పూర్తిసారి పర్సనల్ గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మరి బ్యాటింగ్ కోచ్ ఎలా ఉంది ఎలా ఫీల్ అవుతారు? ముందుగా బి టీమ్ కి కంగ్రాచులేషన్స్, గెలిచారు. నిజమే మీరు చెప్తుంది. ఏ టీం కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే పొద్దున్న చక్కగా రాణించి పోరాడి గెలాల్సిన మ్యాచ్ ని కొన్ని కారణాలు అందరికీ తెలిసిన కారణాలతో పోయారు. దీనికి ఈ కప్పుకి సి టీంకి ఎంతవరకు అర్హులో ఏ టీం కూడా అంతే అర్హులు. ఎనీవే బి టీం మాత్రం మేము అభినందించాల్సిన విషయం, ఎందుకంటే వాళ్ళు చాలా చక్కగా చేశారు. పొద్దున్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా కొట్టారు. ఇప్పుడు కూడా మేము 80 స్కోర్ ఇచ్చారు. మేము పోరాడి దాన్ని రీచ్ అవ్వలేపాం. త్రో బాల్ వన్ ఆఫ్ ది రీజన్ అయినా కూడా వాళ్ళు చక్కగా ఆడారు. ఓకే, కానీ ఈ యొక్క మ్యాచ్ కి అందరూ సహకరించి చాలా చక్కగా ఇక్కడ జరిపించినందుకు మ్యాచ్ కోఆర్డినేట్ చేసే నా కెప్టెన్ కి ముఖ్యంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకొని ఎటువంటి గొడవలు లేకుండా హ్యాపీగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఫైనల్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ వీడియో కవరేజ్ చేసుకుంటూ మనల్ని వీడియోలతో ఎడిటింగ్ చేసుకుంటూ బాగా ఎంకరేజ్ చేసిన మా రామ్ చరణ్ కి చాలా అభినందిస్తున్నాను. చివరిగా చిన్న మాట, మీరు దయ్యం చెట్టు పరిస్థితుల్లో కూడా వీళ్ళిద్దరిని బేబీ అని మాత్రం అన్నారు. నెక్స్ట్ డి టీమ్ తో మాట్లాడుతాం. డి టీమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ మ్యాచ్ ఇలాగా కండక్ట్ చేస్తుంది అందరు ప్లేయర్స్ కి చాలా థ్యాంక్స్. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా మనకి అందరూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్.
థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డి టీమ్ రావాలండి అన్న తాతరా అన్న డి టీమ్ చెప్పండి అన్న డి టీమ్ అన్ని చెప్పాలి ఈరోజు ఎలా గేమ్స్ జరిగాయి ఏంటి అనేది. Don't you go. You make my every cell flow, my every breath slow and cold. Yeah, that's how you make me feel I'm yours. You bring me up when I hear only radio static. Play me a song on repeat. Right now, you hit me like chemicals. I doubt I'm ever gonna let you go. To come down feels like a bitter antidote. Never let go, never let go, no. Right now, hit me like chemicals. Right now, never gonna let you go. To come down like a bitter antidote. Never let go, never let go. First of all, thank you each and everyone, all of our staff members, especially seniors and who are the responsibility, taking the responsibility to conduct the games. Once again, very thankful to all of those who are taking initiative and come to in front of games. Okay, organizers. And one more thing, every year we should plan and play like this only. Okay, please support all of you. After completion of this, cake cutting and distribution should be cooperate for national anthem to all of you. Okay. Once again, advance happy new year all of our staff members. క్రికెట్ మ్యాచ్ లో ఆ టీమ్స్ వాలీబాల్ ప్లే చేయాలి. రేపు కాదు, మండే అవుతుంది. మండే ఇందులోనే ఈ టీమ్ మెంబర్స్ లోనే 6 మెంబర్స్ ఎవరైనా వాలీబాల్ వచ్చి వాళ్ళు ప్లే అండి. తర్వాత సీనియర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేసి ఆ స్టాఫ్ ని ఎవరైతే వాలీబాల్ ఆడతారో ఆయన పంపించండి. పంపిస్తేనే మీకు గేమ్, లేదంటే క్యాన్సల్ అయిపోతుంది. పంపించారంటే చూసుకోండి. వాలీబాల్ మ్యాచ్ టీమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా పంపిస్తారంటే ఒక్కరోజు కాబట్టి రేపు అదే మండే